जननीं शारदां देवीं रामकृष्णं जगद्गुरुं पादपद्मे तयो श्रित्वा प्रणमामि मुहुर्मुहुः। तपोनिष्ठा गरिष्ठां तां ज्ञानवैराग्यभूषितां नमामि भारती प्राणां मातरं शारदात्मजम्। ఈరోజు పూజ భారతీ ప్రణామాతాజీ వారి శుభ జన్మదినం. వీరు మన సంఘ మొదటి అధ్యక్షురాలు. శ్రీరామకృష్ణులు చెప్తూ ఉండేవారు, మనకి ఆనపకాయ గుమ్మడికాయ ఇలాంటివి చూస్తే పిందు ముందు వచ్చి పువ్వు తర్వాత వస్తుంది అని అనేవారు. అలాగే వారి శిష్యుల గురించి వీరు అలాంటి వారు అని చెప్తూ ఉండేవారు. అంటే వాళ్ళు భగవంతుని దర్శించుకుని భగవతత్వాన్ని తెలుసుకుని తర్వాత సాధన చేసి దాన్ని తర్వాత వాళ్ళ జీవితంలో ప్రతిఫలింపి చూపించారు అని చెప్పి అంటూ ఉండేవారు. అంటే శ్రీరామకృష్ణుడు స్వయంగా భగవంతుడు ఆయన సాంగత్యాన్ని పొంది తర్వాత వాళ్ళు సాధనలు చేశారు. ఆ తర్వాత అది వాళ్ళ జీవితాల్లో చూపించారు. మన భారతీ ప్రణామ మాతాజీ వారి జీవితం కూడా తీసుకుంటే మనకి అలాగే కనిపిస్తుంది. బయట లైట్ వేసి అమ్మ యొక్క పూత సాంగత్యాన్ని పొంది తర్వాత కఠోరమైనటువంటి తపస్సు చేసి ఆమె తమ జీవితంలో తర్వాత భగవద్భావంతో జీవితం అంతా జీవించి అనేక మందికి ఆమె మార్గదర్శకమయ్యారు. వీరు 1894 జూలైలో గుప్తిపాడ అనే గ్రామంలో జన్మిస్తారు. కలకత్తాకు దగ్గరది. అంతకుముందే ఇద్దరు శిశువులు చనిపోవటంతో వాళ్ళ తల్లిదండ్రులు భయంతో ఆ ఊర్లో ఉంచకుండా ఆరోగ్య పరిస్థితులు మెరుగున్న ప్రదేశానికి తీసుకొద్దామని కలకత్తాకి వారిని తీసుకుని వస్తారు. ఈ కలకత్తాలో బాగ్ బజార్లో 27వ నంబర్ల ఇంట్లో వాళ్ళు ఉంటూ ఉండేవారు. నివేదిత స్కూలు అదే బోస్పారాలో 17వ నంబరు ఇంట్లో ఉండేది నివేదిత స్కూలు. అయితే ఈమె చిన్నప్పటి నుంచి కూడా చాలా భక్తి అది ఉండేది. చిన్నప్పుడు ఆడుకుంటూ మట్టితో విగ్రహం తయారు చేసి జగదాత్రి విగ్రహం తయారు చేస్తారు. చేసి అంటారు, అమ్మ ఇది జగదాత్రి, దీనికి పూజ చేయాలనుంది నాకు అంటారు. నాకు పూజ చేయటం రాదు, నువ్వు పండితులు వాళ్ళని తీసుకొచ్చి పూజ చేయించు అంటారు. మనము అంతలా చేయక్కర్లేదమ్మా, అవసరం లేదని వాళ్ళ తల్లి చెప్పినా వినరనమాట. ఇంకా ఆవిడ పట్టుదల చూసి ఒక పూజారిని పిలిపించి ఆ విగ్రహానికి పూజ అది చేస్తారు. అప్పటి నుంచి ఆ స్థలాన్ని బాలకేశ్వరి స్థలం అని కూడా ప్రసిద్ధి చెందుతుందన్నమాట. ఈ విధంగా చిన్నప్పటి నుంచి కూడా ఆమెలోనూ భక్తి భావాలు అవి ఉండేవి. చక్కటి దృఢమైన వ్యక్తిత్వం కూడా ఉండేది అంత చిన్న వయసులోనే. ఆమె ఒక మిషనరీ స్కూల్లో జాయిన్ చేస్తారు. 6 సంవత్సరాల వయసులో మామూలుగా స్కూల్కి వెళ్తూ ఉంటారు. అయితే ఈమె స్కూల్కి వెళ్ళే ముందు నివేదిత స్కూల్ ఉండేది. ఆ స్కూల్ దాటుకుని వెళ్ళాలి వీళ్ళు. అక్కడ స్కూల్లో పిల్లలు చక్కగా బొమ్మలతో అవి ఆడుకోవటం అవన్నీ చూస్తారు. చూసి రోజు వాళ్ళ స్కూల్కి వెళ్ళే ముందు ఈ స్కూల్లోకి వచ్చి ఈ బొమ్మలతో ఆడుకుని వాళ్ళ స్కూల్కి లేట్గా వెళ్ళేవారు. అక్కడ టీచర్స్ అది చూసి అంటారు, ఇలా రోజు లేటుగా వస్తే అలాగే అమ్మాయికి పనిష్మెంట్ ఇవ్వాలని చెప్పి ఆమెను వాళ్ళ స్నేహితురాన్ని ఇద్దరిని కూడా గదిలో పెట్టి గడి వేసేసి వెళ్ళిపోతారు సాయంత్రం. అయితే ఈమె స్నేహితురాలకి చాలా భయం వేస్తుంది, గట్టిగా ఏడవటం మొదలు పెడతారు. అయితే ఈమె అంతా అసలు ఏమాత్రం కూడా బెంబేలు పట్టడం అనేది లేదనమాట. అంత చిన్నప్పుడు కూడా ఆమె అంటారు, ఎందుకంత గట్టిగా ఏడుస్తావు, మాట్లాడు కూరుకో, కాసేపు ఉంటే ఆయం వచ్చి తాళం తీస్తుంది కదా, మనం ఏమవుతుంది ఇప్పుడు, మనం ఇంటికి వెళ్ళిపోతాము, ఆ తర్వాత ఇప్పటి నుంచి అసలు ఈ స్కూల్కి రాము అని చెప్తారన్నమాట. అదే స్థిరత్వంతో ఇంకా అసలు ఇంట్లో మారాం చేస్తారు, ఇంకా స్కూల్కి వెళ్ళను అని. అప్పటి నుంచి ఇంకా చేసేదేమి లేక వాళ్ళు నివేదిత స్కూల్లో ఆమెని జాయిన్ చేస్తారు. ఇక నివేదిత స్కూల్లో జాయిన్ చేశాక ఆవిడకి ఆ స్కూల్ అంటే చాలా ఆకర్షణ, చాలా చక్కగా అనిపిస్తూ ఉంటుందన్నమాట. అక్కడ స్వామీజీ కూడా తరచూ వెళ్తూ ఉండేవారు. అంటే స్వామీజీ గురించి ఆమెకి ఏమీ అంత గుర్తు లేదు, కానీ పెద్ద పెద్ద కళ్ళు స్వామీజీ రావటం అంతవరకే గుర్తుంది.
తర్వాత శారదానంద మహారాజు రెగ్యులర్గా వెళ్ళి ఉపన్యాసాలు అవి ఇస్తూ ఉండేవారు గీత మీద. అయితే అక్కడ ఆడవాళ్ళందరూ కూడా తడికి వెనకాల కూర్చుని ఉపన్యాసాలు వింటూ ఉండేవారు. నివేదిత ఈ పిల్లల్ని అందరినీ వేసుకుని ముందు కూర్చుని ఉండేవారు. వీళ్ళు అది వింటూనే నిద్రపోతూ ఉండేవారు పిల్లలు. ఆవిడ మళ్ళీ వాళ్ళందరినీ తీసుకెళ్ళి ఇళ్లలో దింపి వచ్చేవారు అన్నమాట. ఈ విధంగా ఆ తర్వాత స్కూల్లో జరిగే పూజలు, వాళ్ళేమో బేలూరు మఠానికి తీసుకువెళ్ళటం, ఇవన్నీ కూడా ఆవిడకి చాలా చక్కగా అనిపించేది అనమాట. అయితే ఈమెకి చిన్నప్పుడే 11 ఏళ్ల వయసులోనే, అప్పట్లో బాల్య వివాహాలు కదా, వివాహం చేస్తారు. ఈ స్కూల్ ఆకర్షణ ఎక్కువ అనమాట. ఆ స్కూల్లో సుధీర అని ఒక ఆమె పనిచేస్తూ ఉంటారు. ఈమె రామకృష్ణ మఠంలో ప్రజ్ఞానంద అనే మహారాజు యొక్క సోదరి. వాళ్ళ ఇంట్లో చిన్నప్పటి నుంచి కూడా బ్రహ్మ సమాజ భావనలన్నీ ఉంటాయి. అందుకని ఈమె చదివిస్తారు. ఈమె కూడా ఒక త్యాగ జీవితం, వైరాగ్య జీవితం గడపాలని ఉంటుంది సుధీరాకి. ఈమె నివేదిత స్కూల్లోకి వచ్చి ఇక్కడ సేవ చేస్తూ మహిళల ఉన్నతికి పాటుపడదామని అనుకుంటారు. ఈవిడ కాంటాక్ట్లోకి భారతీ ప్రేరణ మాతాజీ రావడం జరుగుతుంది. ఆమెలోని అప్పటి నుంచి చిన్నప్పటి నుంచి కూడా ఆవిడ చెప్పే మాటలు, ఆవిడ ఉపదేశాలు ఇవన్నీ విని వీళ్ళకి ఎంతో ఉత్తేజంగా ఉండేదన్నమాట. అనేవారు ఆ రోజుల్లో సుధీర మమ్మల్ని సింహం నోట్లోకి వెళ్ళమన్నా మేము రెడీగా ఉండేవాళ్ళం అనేవారు అనమాట. అంత ఇదిగా ఉండేవారు. ఈ విధంగా ఈ త్యాగ వైరాగ్యాలన్నీ కూడా ఇవన్నీ ప్రభావితం చేస్తాయి. అయితే 16-17 సంవత్సరాల వయసు వస్తుంది. అప్పుడు ఇంట్లో వాళ్ళందరూ కూడా ఈమెని అత్తవారింటికి పంపాలని అనుకుంటారు. ఈమె ముందు నుంచి చెప్తూనే ఉంటారు, తనకి సంసారం అంటే అసలు ఇష్టం లేదు, ఆ జీవితం వద్దని చెప్తూనే ఉంటారు. ఇదే విషయాన్ని సుధీర దగ్గర కూడా చెప్తారు. ఈమెకి ఒక పిన్ని ఉంటారు, ప్రిఫుల్లా అని. ఈమెకి ఒక 3 సంవత్సరాలే తేడా అనమాట. ఆవిడ దగ్గర కూడా ఈవిడ మనసు విప్పు అంతా చెప్తూ ఉంటారు. ఆమె ఇలాగ నాకు ఇలా అత్తవారింటికి వెళ్ళటం ఇష్టం లేదని వారి పిన్ని గారి దగ్గర కూడా చెప్తారు. ఆమె సుధీర వీళ్ళ ముగ్గురు కలిపి ఆలోచించుకుని, సరే అయితే నిన్ను కనుక ఒకవేళ వాళ్ళు అత్తవారింటికి పంపుతానంటే నువ్వు ఇక్కడికి వచ్చేసేయి అని చెప్పి సుధీర చెప్తారు. అప్పుడు సుధీర యాక్చువల్గా ఆ రోజు ఊళ్ళో ఉండరు. ఈవిడ ఇంట్లోంచి బయటకు వచ్చేస్తారు. వచ్చి ఏం చేయాలో తెలియక ఒక స్నేహితురాలి ఇంటికి వెళ్తారు. అయితే ఆ స్నేహితురాలికి భయం వేసి ఆమె ఇంట్లో కబురు చెప్పేస్తుంది. వాళ్ళు వచ్చి ఈమెని తీసుకుని వెళ్ళిపోతారనమాట. వెళ్ళాక వాళ్ళకి భయం వేసి ఒక 4-5 నెలలు పంపరు. ఆ తర్వాత మళ్ళీ సన్నాహాలు చేయటం మొదలు పెడతారు అత్తవారింటికి పంపుదామని. అప్పుడు ఈమె ఏం చేస్తారంటే సుధీరాకి చెప్తే, సుధీర ఆ రోజు అర్ధరాత్రి స్కూల్లోనే 2 బెంచులు వేసుకుని ఆవిడ పడుకుని ఈవిడ కోసం ఎదురు చూస్తూ ఉంటారనమాట. ఈవిడ ఎప్పుడైతే ఈ పిన్ని గారు ఉన్నారు కదా, ఆమె సహాయం చేస్తారు ఇంట్లోంచి బయటికి రావడానికి. తలుపు తీసి ఆవిడ అర్ధరాత్రి ఇంకా బయటికి వచ్చేస్తారు. ఎంత జస్ట్ 16 సంవత్సరాలు ఉంటాయి. నివేదిత స్కూల్కి వచ్చేటప్పటికి ఆమె సుధీర ఈమెని తీసుకుని ఆ అర్ధరాత్రి నడిచి వాళ్ళ మేనత్తగారి ఇంటికి తీసుకెళ్ళి అక్కడ పెడతారు. అక్కడ ఒక 2 నెలలు ఉన్నాక తర్వాత ఆవిడని తీసుకుని మళ్ళీ వాళ్ళ సొంత ఊరు పంపుతారు. అక్కడ ఒక 3 నెలలు ఉంటారనమాట. అంటే ఎవరికి తెలియకుండా. ఈలోపు వీళ్ళందరూ బాగా వెతుక్కోవడం అంతా చేస్తారు. సుధీరాని కూడా వచ్చి అడుగుతారు. ఆమె నాకేమీ తెలియనట్టుగా అయ్యో పారిపోయిందా అని అంటారు. అది తర్వాత వాళ్ళు సరే అనుకుని ఏం చేయాలని ఒక జ్యోతిష్కుని అది చూపించి, మీ అమ్మాయి మంచి ప్లేస్లోనే ఉంది, బాగానే ఉంది అని చెప్తారు. చెప్తే దాంతో వాళ్ళు సరే అయితే మనం చూద్దాము అని చెప్పి ఇంకా చేసేదేం లేక వాళ్ళు వెళ్ళిపోతారు. ఇలాగా ఒక 5 నెలలు గడిచేటప్పటికి ఆసారి సెలవులకి మళ్ళీ సుధీర కలకత్తాకి తీసుకొస్తారు ఈవిడ్ని. ఈ కలకత్తాకి తీసుకొచ్చినప్పుడు ప్రజ్ఞానంద స్వామి కూడా ఇంటికి వచ్చినప్పుడల్లా కూడా ఈమె దగ్గర కూర్చోబెట్టుకుని చాలా బోధలు చేస్తూ ఉండేవారు అనమాట. ఎప్పుడు కూడా నువ్వు నీ కాళ్ళ మీద నువ్వు నిలబడాలి, భగవంతుడి మీదే ఆధారపడి ఉండాలి అని చెప్పి చెప్తూ ఉండేవారు. ఆయనకు అనిపిస్తుంది అనమాట, ఈవిడ్ని చూస్తే ఈవిడ వల్ల చాలా పని అవుతుంది, ఈమె మామూలు వ్యక్తిలా లేదు అని చెప్పి సుధీరాతోటి చెప్తూ ఉంటారు. అయితే ఇక్కడ ఈవిడ మంచి బ్రాహ్మణ కుటుంబం నుంచి వచ్చారు. సుధీరాదేవి కుటుంబంలో అందరూ కూడా చాలా పాశ్చాత్య భావాలతో ప్రభావితమైన వాళ్ళు అనమాట. ఆయన ఎక్కడ ఎలాగో అక్కడ అలాగనే సర్దుకుపోతూ ఉండేవారు. ఆ టైంలోనే 1911లో బుద్ధ పూర్ణిమ రోజుని అమ్మ దగ్గరికి సుధీర తీసుకెళ్ళి మంత్రదీక్ష ఇప్పిస్తారు. అమ్మకి ఇలా ఇంట్లోంచి వచ్చేసారు, సుధీర దగ్గర ఉంటున్నారని చెప్పి చాలా సానుభూతి అనమాట ఈమె పట్ల.
చాలా బాగా ఉండేవారు. ఈమె అప్పుడు ఎవరికి తెలియకుండా ఉండాలని చెప్పి ఆమె అసలు పేరు పారుళ్ళు అయితే ఆ పేరుని సరళగా మారుస్తారు సుధీర. అప్పటి నుంచి ఇక సుధీర దగ్గర ఉంటారు. అయితే ఈ 1911 అక్టోబర్లోనే సిస్టర్ నివేదిత చనిపోవడం జరుగుతుంది. అది సుధీరకి చాలా పెద్ద ఆఘాతం కింద అనిపిస్తుంది. ఆమె ఒక మార్పు కావాలని చెప్పి కాశీకి వెళ్తారు. ఆ కాశీకి వెళ్ళినప్పుడు ఈవిడ్ని కూడా తీసుకుని వెళ్తారనమాట. అక్కడ కాశీలో ఆవిడ చూస్తారు సుధీరాదేవి ఎంత తీవ్రమైనటువంటి వైరాగ్యం. రాత్రంతా కూడా కథామృతం మీద రామకృష్ణుల ఫోటో పెట్టుకుని జపధ్యానాల్లో ఉండేవారట. వీళ్ళందరూ ఈ గుళ్ళు ఆ గుళ్ళు అన్నీ తిరుగుతూ ఉండేవారు. కానీ ఆవిడకు మాత్రం ఇవేమీ పట్టేవి కాదు. లేదా ఒక్కరే వెళ్ళిపోయి ఏ గంగ ఒడ్డున కూర్చొని జపం చేసుకుంటూ ఉండేవారట. ఇలాగా ఒక త్యాగమైనటువంటి జీవితాన్ని కూడా చూస్తారు. ఆ తర్వాత అక్కడి నుంచి వీళ్ళు శివరాత్రి వరకు ఉండి ఆ శివరాత్రిలో పూజ అవన్నీ చేసుకున్నంత అయ్యాక ఈమె బంధువులు ఒకళ్ళు ఉంటారు నవనళిని అని. ఆమె చాలా వైష్ణవ భక్తురాలు. ఆమె కాశీలో కలుస్తారు. వీరిద్దరూ కలిసి అయితే మనం బృందావనం వెళ్దాము అని అనుకుంటారు. అనుకుని ఈ సరళను కూడా తీసుకుని అందరూ కలిపి బృందావనానికి వెళ్తారు. ఆ బృందావనంలో చక్కగా ఒక నెల రోజులు గడుస్తుంది. రోజంతా గోవిందస్వామి ఆలయంలోంచి ఒక 3 రూపాయలు ప్రసాదం తెచ్చుకుంటే వాళ్ళకి రోజుకు సరిపోయేదట. పొద్దుటే ఏమన్నా కొంచెం కొనుక్కుని యమునా నదిలో స్నానం చేసి అవి తీసుకుని వచ్చేయటం. రోజంతా జపధ్యానాలతో గడిపేవారు. అక్కడ గుళ్ళు తిరగటం. తర్వాత నవనళిది ఉన్నారు కదా, ఆవిడతోటి ఈ వైష్ణవ గ్రంథాలు విషయాలన్నీ చర్చించుకోవటం, భజనలు వీటిలన్నిటితోటి గడిచిపోయింది. అయితే ఒక నెల అయ్యాక ఈ సుధీరాదేవి ఇంటి దగ్గర నుంచి ఆవిడ తప్పనిసరిగా రావాలని కబురు వస్తుంది. ఇప్పుడు ఏం చేయాలి ఇవిని అందుకని అంటారు, సరే నువ్వు ఇక్కడే ఉండిపోయి ఇంకా కొన్నాళ్ళు అంతా బాగుంది కాబట్టి నువ్వు ఇక్కడే ఉండి జపధ్యానాలు చేసుకో అని అంటారు. అయితే సుధీరాదేవి ముందే ఆలోచించారనమాట, ఒకవేళ నవనళితో ఈమెకు పడకపోతే ఏం చేస్తుందని. వాళ్ళు ఎవరైతే ఇంట్లో ఉంటున్నారో గోపీదాసి అని ఒక వృద్ధురాలు, ఆవిడకి అన్నీ చెప్పి ఉంచుతారనమాట. ఒకవేళ ఆమెతో ఏమన్నా పడకపోతే అమ్మాయిని మీ దగ్గర ఉంచుకోండి, నేను తర్వాత వచ్చి తీసుకెళ్తాను, మీ ఇంట్లోనే ఒక గది ఉండని అంతా చెప్పి ఉంచుతారు. ఇక్కడ ఈ నవనళికి ఆమె ఏం చెప్తారు, ఈ బృందావనాల్లో బాగా ఉండాలంటే వైష్ణవులు అయితే అందరూ గౌరవించి చూస్తారు, అందుకని ఒక తులసిమాల ఆవిడకి ఇప్పించండి అని చెప్తారు. ఆవిడ ఇంక చాలా ఉత్సాహంగా ఒక తులసిమాల ఇవ్వటానికని ఒక పెద్ద ఉత్సవం ఏర్పాటు చేస్తారన్నమాట. బాబాజీని పిలిపించి ఈవిడికి తులసిమాల ఇప్పించి ఆ రోజంతా హరేనామంతో నృత్యం చేయటం ఇవంతా జరుగుతుంది. అది చూసి భారతీ ప్రణమాతాజీకి చాలా బాధేసేస్తుంది అనమాట. ఇదేంటిది, నన్ను తీసుకెళ్ళిపోయి ఒక వైష్ణవ సాంప్రదాయంలో ఈ బాబాల వెనకాల తిరగమంటారా ఏంటి ఇక్కడి నుంచిను అని చెప్పి ఆవిడకి చాలా బాధ వచ్చి ఏడుపు వస్తుందట. ఆవిడ ఏడుస్తుంటే ఆహా ఎంత భావం కలిగింది, ఆమె కళ్ళంట నీళ్ళు కాదున్నాయి అని చెప్పి వీళ్ళందరూ అనుకుంటారనమాట. అయితే ఆవిడకి చాలా కోపం వచ్చి సుధీరాకి లెటర్ రాస్తారు. చూడండి, నన్ను ఇక్కడ బాబాజీల మధ్యలో మీరు వదిలేశారు, నా జీవితం ఏంటి ఇలా వీళ్ళ వెనకాల తిరుగుతూ ఇలా గంతులేస్తూ ఉండటమేనా అని చెప్పి ఉత్తరం రాస్తారు. అంటే అప్పుడు ఆవిడ లేదు, నువ్వు గోపీదాసితో వెళ్ళిపో, కిందకి వెళ్ళిపోయి ఆమెతో ఉండని చెప్తారు. అప్పటి నుంచి గోపీదాసితో ఉండటం మొదలు పెడతారు. ఇక ఆవిడ చాలా మంచి భక్తురాలు. ఆవిడతో పాటు గుళ్ళు వెళ్ళటం, నెమ్మదిగా ఒంటరిగా గుడికి వెళ్ళటం అవి అలవాటు చేసుకుంటారు. మంచి వయసులో ఉన్నారు కదా. తర్వాత ఒక్కొక్కరే నెమ్మదిగా ఒక్కొక్క గుడికి వెళ్ళటం, జపధ్యానాలు చేయటం, ఈ గోపీదాసి ఇంట్లో ఉండటం, పొద్దునే అలాగే ప్రసాదం తెప్పించుకుని తినటం, అలాగా రోజుకి 1,00,000 జపం చేసేవారట. జపం చేస్తూ భజన ఎప్పుడైనా ఇష్టమైతే గోపీదాసితో కలిపి ఇద్దరు భజనలు పాడుకునేవారు, గుళ్ళకి వెళ్ళి వస్తూ ఉండేవారు. ఇలాగ చాలా ఆనందంగా 5 నెలలు గడిచిపోతాయి. ఈ 5 నెలలు అయ్యాక మళ్ళీ సుధీరాదేవి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఎవరో బాగాలేదని చెప్పి చాలా అవసరం అవుతారు వాళ్ళ వదిన గారికి అని చెప్పి ఆవిడని రమ్మని చెప్తారు. అప్పుడు మళ్ళీ కలకత్తాకు తీసుకొస్తారు. అయితే వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ కూడా ఈవిని బాగానే చూసుకునేవారు. ప్రజ్ఞానంద మహారాజ్ కూడా వచ్చి ఈవిని కలుసుకుంటారు. అక్కడ ఉంటూ ఉంటారు. కొన్నాళ్ళు గడుస్తుంది. దుర్గా పూజ రోజుని ప్రజ్ఞానంద మహారాజ్ వచ్చి ఈవిని చెప్తారన్నమాట, ఇప్పుడు పూజ రోజులు కదా, వేలూరు మఠంలో చక్కగా పూజ జరుగుతుంది, అమ్మ కూడా అక్కడికి వస్తుంది, నువ్వు వచ్చి దర్శనం చేసుకో అని చెప్తారు. ఈవిడ వెంటనే సుధీరాని పర్మిషన్ అడుగుతారు. ఆవిడ అంటారు, నీ బాధ్యత నేను తీసుకుని ఇప్పుడు నువ్వు అక్కడికి వచ్చావు అనుకో, నిన్ను అందరూ చూస్తారు, సుధీరాయే దగ్గర పెట్టేసుకుందని అంటారు, నన్ను జైలుకు పంపుతారు, నువ్వు బయటకు రావడానికి లేదంటారు. పాపం చాలా ఏడుస్తారు, బాధపడతారు. అయితే ఆ రోజు రాత్రి అమ్మ కల్లో దర్శనమిస్తారు. దర్శనమిచ్చేటప్పటికి ఆవిడకి ఆ బాధ అంతా పోయి
చాలా ఆనందం కలుగుతుందన్నమాట. ఇలాగా కొన్ని రోజులు గడుపుతారు. ఆ తర్వాత మళ్ళీ వీళ్ళందరూ కలిసి కాశీకి వెళ్ళి వస్తారు. వచ్చాక మళ్ళీ ఇంకొక చుట్టాల ఇంట్లో ఉంచుతారు. అయితే ఆ చుట్టాల ఇంట్లో వాళ్ళకి అంత ఇష్టం ఉండదన్నమాట. ఈమె ఎవరిని తీసుకొచ్చి ఇలా బయట వాళ్ళని తీసుకొచ్చి మన ఇంట్లో ఉంచుతున్నారని ఒకరోజు చాలా పెద్ద గొడవ చేస్తారు. ఈమె ఎవరో అసలు మీరు చెప్పకపోతే మేము ఇంట్లో ఉంచుకోము అని చెప్పి గొడవ చేస్తారన్నమాట. అప్పుడు ఈవిడ పాపం ఏం చేసేది లేక మీరు వచ్చిన తీసుకెళ్ళండి లేదా నేను చనిపోతా అని చెప్పి ఉత్తరం రాస్తారు, కబురు పంపుతారు. వెంటనే సుధీర వచ్చి ఆవిడని తీసుకెళ్ళిపోయి ఇంక ఇలా కాదు, ఈ అమ్మాయికి మనం చదువు మంచిగా చెప్పించి ఆమె కాళ్ళ మీద ఆమె నిలబడేటట్టు చేయాలి అని అనుకుంటారు. అనుకుని అప్పుడు అక్కడ బ్రహ్మ సమాజంలో ఒక స్కూల్ ఉంటే ఆ స్కూల్లో మ్యాట్రన్గా వార్డెన్ కింద జాయిన్ చేస్తారనమాట. ఆవిడ ఉద్దేశం ఏంటి, అక్కడ పిల్లలందరినీ చూసుకుంటూ ఉండి అక్కడ చదువుకుంటారు అని. అయితే అక్కడ మొత్తం అంతా కూడా ఆవిడకి చదువే సరిపోతుంది అనమాట. జపాన్కి కూడా ఈ పిల్లల్ని చూసుకోవటమే సరిపోతుంది. ఆ పిల్లల పనులన్నీ చూపించడం, వాళ్ళకి స్కూల్కి పంపడం, మళ్ళీ వాళ్ళతో చదివించుకోవటం, 24 గంటలు అదే పని సరిపోతుంది. జపం చేసుకోవాలంటే పైకి బట్టలారు వేసుకున్నప్పుడు వెళ్ళి నుంచుని ఒక 108 సార్లు జపం చేసుకుని వచ్చేవారనమాట. ఇంత కఠోరమైన జీవితంలోంచి మళ్ళీ ఇలాంటి జీవితంలోకి రావటం అన్నమాట. తర్వాత సెలవులకి ఇంటికి వచ్చాక అప్పుడు సుధీర అంటారు, వద్దులే నీ చదువు అక్కడ అవ్వట్లేదు కాబట్టి అక్కడ వద్దు, నువ్వు బయట ఉండే చదువుకుందు కానీ అని చెప్తారు. ఆ తర్వాత వీళ్ళు కాశీ బృందావనం మళ్ళీ ఒకసారి వెళ్ళొచ్చాక వాళ్ళు ఒక భక్తురాలు ఇంట్లో ఉంచుతారు. అయితే ఈ భక్తులు చాలా అమ్మ దగ్గరికి వెళ్తూ ఉంటారు. ఆవిడ చాలా మంచి ఆవిడ, సరళాన్ని చాలా ప్రేమగా చూసుకుంటూ ఉంటారు. భక్తులు కదా, భక్తుల్లో భక్తులు. అయితే అమ్మ ఏం చేస్తారంటే అప్పుడు ఒకసారి అమ్మ దగ్గరికి వెళ్తూ ఈవిని కూడా తీసుకెళ్తారు. అప్పుడు అమ్మ ఇంకెన్ని రోజులు తిరుగుతామ్మా వీళ్ళింట్లోనూ వాళ్ళింట్లోనూ, ఎందుకు నా దగ్గర ఉండిపో, నాకు చాలా అవసరం ఉంది, నాకు ఎవరన్నా హెల్ప్ చేస్తే బాగుంటుంది అని అంటారు. అంటే ఆవిడ ఇంక ఉండిపోతారు. సుధీరకి విషయం తెలీదు. ఈవిడ అక్కడే ఉండిపోతారు. కొన్ని రోజులు అయ్యాక హఠాత్తుగా ఒక రోజు సుధీర వస్తారు అమ్మ ఇంటికి. వచ్చి చూసేటప్పటికి ఇక్కడ ఉండేటప్పటికి నువ్వు ఇక్కడ ఉన్నావేంటి అంటే ఆవిడ ఉద్దేశం ఏంటి, అమ్మకు భారం అయిపోతారేమో అని. అమ్మాయి చాలా కష్టంగా అలా ఉంటున్నారు, నువ్వు మళ్ళీ ఆవిడకు భారం అవ్వకూడదు, నువ్వు ఇలాంటి పని ఎందుకు చేసావు నాకు చెప్పకుండాను అని చెప్పి అంటారనమాట. అన్నాక తర్వాత సరే అయితే ఇంతలోకి ఒక నర్సింగ్ ట్రైనింగ్కి ఒక అవకాశం వస్తుందన్నమాట. వెంటనే ఇక్కడ క్రిస్టినా కూడా సుధీరగా చెప్తారు, ఎవరైనా హిందూ యువతి ఉంటే కనుక చూడమని చెప్తారు. అప్పుడు ఇవిడ అనుకుంటారు, వెంటనే మన భారతీ ప్రణమాతాజీని నర్సింగ్ ట్రైనింగ్కి పంపిద్దాము అని అనుకుంటారు. ఈ విషయం వచ్చి చెప్తారు, సుధీర నేను తీసుకెళ్ళిపోతాను అమ్మాయిని నర్సింగ్ ట్రైనింగ్ ఇప్పిద్దాము అని చెప్తారు. యోగిని మా గోలప్ప వీళ్ళందరూ గట్టిగా అరుస్తారనమాట. ఏంటో ఒక బ్రాహ్మణ అమ్మాయిని తీసుకెళ్ళి నువ్వు నర్సింగ్ ట్రైన్ ఇప్పిస్తావా అని చెప్పి అంటారు. అయితే అమ్మ మాత్రం చాలా ప్రశాంతంగా ఏమవుతుంది వెళ్ళి ట్రైనింగ్ తీసుకురని వచ్చి మనకే సేవ చేస్తుందిలే అని చెప్తారు. అప్పుడు ఆమె నర్సింగ్ ట్రైనింగ్కి వెళ్ళటం, ఆ ట్రైనింగ్ అంతా పూర్తి చేసుకుంటారు. ఈ లోపల బ్రహ్మానంద మహారాజ్ కూడా అడుగుతారు, కాశీ సేవాశ్రమంలో మహిళా విభాగం ఉంది, అక్కడ పనిచేయడానికి ఎవరైనా మంచిగా ఉంటే బాగుంటుంది, సేవ చేయడానికి ఆ మహిళా విభాగానికి ఆడవాళ్ళే చూసుకుంటే బాగుంటుంది అని అంటారు. అది కూడా మనసులో పెట్టుకుని నర్సింగ్ ట్రైనింగ్ ఇప్పిస్తారు సుధీర. అయితే ఈ ట్రైనింగ్ అయిన వెంటనే ఆవిడ కాశీ సేవాశ్రమానికి పంపుతారు. అప్పటికి చాలా లేట్ అయ్యేటప్పటికి ఒక మనిషిని ఆల్రెడీ పెట్టుకుంటారు. అయితే ఆవిడకి పని రాదని ఈవిడే పని అంతా దగ్గరుండి నేర్పుతారనమాట. ఈ టైంలో ఒక నెలన్నర ఉండేటప్పటికి శారదానంద మహారాజు మళ్ళీ సుధీర అని అడుగుతారు, నువ్వు అక్కడ ఉంచొద్దు, వాళ్ళు అక్కడ పని నేర్చేసుకున్నారు కాబట్టి అమ్మాయిని ఇక్కడ తీసుకొచ్చేసేయి, అమ్మ దగ్గర చాలా అవసరం అని అడుగుతారు. సుధీర కూడా ఇదే ఇష్టం అవుతుంది. వెంటనే ఆమెను తీసుకొచ్చి అమ్మ దగ్గర ఉంచుతారు. అప్పటి నుంచి ఇక అమ్మ దగ్గర ఉండి అమ్మ సేవ చేసుకుంటూ ఉంటారనమాట. ఈ విధంగా అయితే అమ్మ సేవని ఒక సాధనలాగా చేసేవారు అనమాట. ఎవరితోటి ఎక్కువ మాట్లాడేవారు కాదు. చాలా ఎంతో అసలు ఈ విధమైనటువంటి చంచలత ఉండేది కాదు. ఒక పని చెప్పారంటే పూర్తి బాధ్యత తీసుకుని చక్కగా చేసేవారు. ఎక్కువగా ఎవరితోటి మాట్లాడకుండా ఆవిడ జప ధ్యానాలు, అమ్మ సేవ అలా చేసుకుంటూ ఉంటారు. ఆవిడ చూస్తేనే ఒక ప్రత్యేకమైన వ్యక్తి అని అనిపించేది అనమాట. ఈ విధంగా ఆమెకి సేవ చేస్తూ ఉంటారు. అమ్మ ఆరోగ్యం నెమ్మదిగా క్షీణిస్తూ ఉంటుంది. ఒకరోజు అమ్మతో అంటారు, అమ్మ మీ ఆరోగ్యం ఇంత క్షీణిస్తూ ఉంది, మీరు లేకపోతే ఎలాగ, మీరు వెళ్ళేటప్పుడు నన్ను కూడా తీసుకుని వెళ్ళిపోండి అంటారు.
అంటే అప్పుడు అమ్మ చెప్తారు, లేదమ్మా నువ్వు చేయవలసిన పని ఇంకా ఉంది, నువ్వు తర్వాత నా దగ్గరికే వస్తావులే అని చెప్తారు. ఆ తర్వాత అమ్మ కాలం శరీరం వదిలివేస్తారు. అప్పుడు కూడా చివరిలో కూడా బేలూరు మఠాన్ని తీసుకెళ్తారు అమ్మ పోతు దేహాన్ని. అప్పుడు యోగిన్మ వీళ్ళందరూ గంగ ఒడ్డు వరకు వెళ్ళాక, గంగ దాటి వెళ్ళాలి కదా మన బాగ్ బజార్ నుంచి బేలూరు మఠానికి వెళ్ళాలంటే, ఇంకెందుకులే నువ్వు వెళ్ళనవసరం లేదు, ఇంకేం చేస్తాం మనం అని అంటారు. సరళని ఆగిపోమని అంటారు. కానీ సుధీర్ ఆవిడ చేయి పట్టుకుని లాగి కూడా ఇంకొక నావలో ఎక్కించుకుని బేలూరు మఠానికి తీసుకెళ్తారనమాట. అమ్మ అంత్యక్రియలు అవి జరుగుతుంటే చూస్తారు. అప్పుడు అనుకుంటారంట మనసులో, అమ్మ నీకు ఈ అగ్నిలో నేను ఆహుతి ఇచ్చుకుంటున్నాను, నేను నీకు ఆహుతి ఇచ్చుకుంటున్నాను అని చెప్పి మనసులో ఆమె అనుకుంటారట. ఆ తర్వాత నుంచి మళ్ళీ వచ్చి ఉద్బోధనలో కొన్నాళ్ళు ఉంటారు. ఆ తర్వాత ఏమవుతుందంటే సుధీర మాత్రం బాగా మానసికంగా కృంగిపోతారు. అటు నివేదిత చనిపోవటం, ఇటు అమ్మ చనిపోవటం. అందుకని కాశీకి వెళ్ళి వస్తాను కొన్నాళ్ళు అని చెప్పి వీళ్ళని కూడా తీసుకుని వెళ్తారు. వీళ్ళందరూ అలహాబాద్ వెళ్ళి అక్కడ అన్నీ చూసుకుని కాశీకి తిరిగి ప్రయాణం అవుతూ ఉంటారనమాట. ఈ కాశీకి వెళ్తుంటే ఈ ట్రైన్లో హఠాత్తుగా ఒక యాక్సిడెంట్ జరుగుతుంది. అంటే సుధీర రైల్లోంచి పడిపోతారనమాట కిందకి పడిపోయేటప్పుడు ఇంకా ఆమె వెంటనే కాశీ సేవాశ్రమానికి తీసుకెళ్తారు. అయితే ఆమె ప్రాణాలు మాత్రం దక్కవు. ఇప్పుడు మళ్ళీ ఒంటరి అయినట్టు అవుతుంది భారతీ ప్రణమాతాజీకి. ఏం చేయాలో తెలియని పరిస్థితి అనమాట. అలాంటి పరిస్థితుల్లో కాశీలోనే ఉంటారా, ఏం చేయాలి, లేదా నివేదిత స్కూల్కి తీసుకురావాలంటే శారదాన్ మహారాజ్ అంటారు, మొత్తానికి ముందు తన్ని సరళని ఇక్కడికే పంపించేయండి అని చెప్తారు. ఉద్బోధనకి పంపించమని చెప్తారు శారదాన్ మహారాజు. అక్కడ ఉద్బోధనకు వచ్చాక ఇప్పుడు స్కూల్ చూసుకునే వాళ్ళు ఎవరు, నివేదిత లేరు, సుధీర లేదు. అప్పుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొంతమందికి బాధ్యతలు అప్పగిస్తారు. కానీ శారదాన్ మహారాజ్ ఈవిడికి మాత్రం స్కూల్ పని చెప్పరు. ఈవిడికి మహామాయ అని వీరి స్నేహితురాలు ఉంటారు, వీళ్ళిద్దరికీ స్కూల్ పని చెప్పకుండా మిగిలిన వాళ్ళకి మాత్రం బాధ్యతలు అప్పగిస్తారు. ఈవిని కొన్నాళ్ళు మహామాయ దగ్గర ఉంటారు. ఆ తర్వాత మహామాయ కూడా చనిపోతారు అనారోగ్యం చేసి. అప్పుడు ఏం చేస్తారంటే వీళ్ళు పిన్నిగారు ఉన్నారు కదా ప్రఫుల్లాదేవి అని, ఆమె కుమిల్లాలో ఒక స్కూల్ స్టార్ట్ చేస్తారు. భారతీ ప్రణమాతాజీని కుమిలాకి పంపుతారు. ఆ కుమిలాలో ఇంచుమించు 1 సంవత్సరం ఉంటారన్నమాట. ఉన్నాక ఈలోపు జయరాంబాటిలో అమ్మ గుడి ఉత్సవం జరగటం ప్రారంభమవుతుంది. అప్పుడు శారదాన్ మహారాజ్ అందరినీ ఇక్కడికి రమ్మని చెప్తారు. ఈ జయరాంబాటిలో ఉత్సవం అంతా చాలా బాగా జరుగుతుంది. అందరూ చాలా సంతోషంగా ఉత్సవం జరుగుతుంది. ఆ ఉత్సవంలో పాల్గొన్నాక శారదాన్ మహారాజ్ వీళ్ళందరినీ మళ్ళీ ఉద్బోధనకి తీసుకొచ్చేస్తారు. ఉద్బోధనకు వచ్చాక చెప్తారు, ఇప్పుడు యోగిన్మ వీళ్ళు ఒంట్లో ఏమి బాగుంటలేదు కాబట్టి నువ్వు ఇక్కడే ఉండు అని చెప్తారు. అప్పటి నుంచి మళ్ళీ ఉద్బోధనలో ఉండటం మొదలు పెడతారు. ఈ ఉద్బోధనలోనే వాళ్ళతో పాటుగా ఉండటం, జపధ్యానాలు, పూజ, యోగిన్మకి సేవ చేయటం ఈ విధంగా జరుగుతూ ఉంటుంది. అయితే అప్పుడు ఒకరోజు అది డోలు పూర్ణిమ అనమాట. ఆ రోజు చంద్రగ్రహణం కూడా ఉంటుంది. జనరల్గా చంద్రగ్రహణం రోజు బాగా జపం అది చేస్తారు కదా. యోగిన్మ చెప్తారు, నువ్వు గంగా నదికి వెళ్ళి ఈరోజు నాకు సేవ చేయక్కర్లేదు, నువ్వు గంగ ఒడ్డుకు వెళ్ళి అక్కడ బాగా జపం చేసుకురా అని చెప్తారు. పురస్చరణ చేయమంటారు. అంటే పురస్చరణ అంటే ఏదో ఒక నంబర్ అనుకుని అంత నంబరు కరెక్ట్గా కంప్లీట్ చేసుకుని అది అయ్యాక హోమం చేస్తారనమాట. దాన్ని పురస్చరణ అంటారు. నువ్వు అది చెయ్యని చెప్పి పంపుతారు. ఆవిడ గంగా ఒడ్డుకి వెళ్ళి జపం చేసుకుంటానికి వెళ్తారు. ఆమె శారదాన్ మహారాజుని పిలిచి చెప్తారు, చూడు ఈరోజంతా పొద్దునుంచి ఉపవాసంలో ఉంది, గంగ ఒడ్డుకి వెళ్ళి జపం అది చేసుకుని వస్తుంది, పురస్చరణకి ఎలాగో హోమం చేయాలి కదా, ఆ హోమం టైంలో నువ్వు తనకు సన్యాస దీక్ష ఇవ్వచ్చు కదా అని అడుగుతారు. అడిగితే అప్పుడు శారదాన్ మహారాజ్ కూడా చాలా సంతోషపడతారు. నాకు యాక్చువల్గా ఉంది ఆ ఉద్దేశం, ఆమెకి సన్యాసం ఇవ్వాలని, కానీ నేను భయపడ్డాను. ఇప్పుడు నీ నోటి నుంచి వచ్చిందంటే ఇంకెవరు ఎదురు చెప్పేవాళ్ళు ఉండరు, యోగిన్మ అంటే స్ట్రాంగ్ కదా, అందుకని చెప్పి సరే అయితే అని చెప్పి అక్కడ ఉన్న మహారాజులకి ఏర్పాట్లన్నీ చేయమని చెప్తారనమాట. ఆవిడ పురస్చరణ చేసుకుని రాత్రి వస్తారు. తెల్లవారుజాముకి వచ్చేటప్పటికి చెప్తారు, నంబర్ అడిగి ఇంకా కొంచెం జపం చేయమని చెప్పి ఆ రోజు తెల్లవారుజామున హోమం అది చేసి ఆమెకి కాషాయ వస్త్రం ఇస్తారు. ఇచ్చి ముందు శారదాన్ అని పేరు పెడతారు. అయితే ఈ పేరుతో మేము ఎలా పిలుస్తాము, అమ్మ పేరు కదా అని అనేటప్పటికి శ్రీ భారతి అని చెప్పి ఆ పేరుని మారుస్తారు. అయితే ఇప్పటికి నువ్వు
మామూలుగా తెల్ల బట్టలే కట్టుకుని ఉండు, తర్వాత సమయం వచ్చినప్పుడు కాషాయ బట్టలు కట్టుకుందు కానీ అని చెప్తారన్నమాట. ఆ విధంగా శారదానంద మహారాజు సన్యాస దీక్ష ఇస్తారు. ఆ తర్వాత యోగినిమ నిర్యాణమయ్యేంత వరకు కూడా ఉద్బోధనలో ఉండి ఆమెకి సేవ చేస్తారు. ఆ తర్వాత గోలప్మకి సేవ చేస్తారు. అయితే యోగినిమ ఎప్పుడైతే శరీరం వదిలేస్తారో ఆవిడకి బాధ వేస్తుంది. గోలప్మ దగ్గర అంటారు, అందరూ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వెళ్ళిపోతున్నారు, నాకు అసలు బతకాలని లేదు అని అంటారు. అంటే అప్పుడు గోలప్మ అంటారు, చూడు, శరీరం తీసుకుని వచ్చింది ఎందుకని, ఈ శరీరంలోనే నువ్వు సాక్షాత్కారం చేసుకోవాలి, ఇష్టదైవాన్ని దర్శించుకున్న తర్వాతే నువ్వు వెళ్ళేది అని చెప్తారనమాట. ఆ తర్వాత శారదానంద మహారాజ్ కూడా చెప్తారు, నువ్వెందుకు బాధపడతావు, నీ గురించి నాకు బాగా చింత ఉండేది, అయితే రామకృష్ణులు నాకు నీ గురించి చెప్పారు అని అంటారు. ఏం చెప్పారు నా గురించి అని అంటే, నీ బాధ్యత అమ్మ ఠాకూరు పూర్తిగా తీసుకుందామన్నారు, అందుకని చెప్పి నేను ఇక్కడి నుంచి నిశ్చింతగా ఉన్నాను, నేనున్నా లేకపోయినా నా బాధ్యతను వాళ్ళు తీసుకుంటారు అని చెప్పి శారదానంద మహారాజు చెప్తారనమాట. అని చెప్తారు, నువ్వు ఇన్ని రోజులు అమ్మని ఒక మనిషిగా నువ్వు సేవించావు కదా, ఇక్కడి నుంచి ఆమె తత్వం తెలుసుకో, నువ్వు ఆమె భగవతీ తత్వాన్ని నువ్వు తెలుసుకో అని చెప్పి, నువ్వు ఈ భూమి మీదకి వచ్చింది ఏదో కుక్కలాగా నక్కలాగా జీవించి చనిపోవటం కోసం కాదు, నీదంటూ ఒక ముద్ర వేయాలి అని చెప్తారు. అప్పుడు శారదానంద మహారాజు అనుకుంటారు, ఆయనకి ఒంట్లో బాగుంటలేదు, కాశీ వెళ్ళిపోయి ఉందాం అనుకుంటారు. పని భారం అంతా కూడా నాకు ఎక్కువగా ఉంది, కాశీ వెళ్ళి ఉంటాను, నేను కాశీ కనుక వెళ్తే నిన్ను తీసుకుని వెళ్ళిపోతాను, నువ్వు కూడా అక్కడే ఉండు కానీ అని చెప్తారు. కానీ అది వీలవదు. శారదానంద మహారాజ్ కలకత్తాలో ఉండగానే ఆయన శరీరం వదిలివేస్తారు. అయితే శారదానంద మహారాజ్ కూడా చివరి వరకు ఈమె సేవ చేస్తారు. చివరి రోజుల్లో ఆయన మంచం మీద ఉన్నప్పుడు భారతీ ప్రణామ మాతాజీయే సేవ చేస్తారు. ఆ తర్వాత ఈయన నిర్యాణం అయ్యాక ఆమె కాశీ వెళ్తారు. అక్కడ మహాపురుష మహారాజ్ ఉంటారు అక్కడ. ఆయన అంటారు, ఇక్కడ ఎందుకు, నువ్వు కలకత్తాకు వచ్చేసాయి, అక్కడే ఉండుగానే అని అంటారు. అయితే ఆవిడకి ఇష్టమవుదు, నన్ను శారదానంద మహారాజ్ చెప్పారు, మన ఇద్దరం కాశీ వెళ్ళిపోదాం, నువ్వు అక్కడ ఉండు కానీ తపస్సు చేసుకుందు కానీ నేను ఇక్కడే ఉంటాను అని అంటారు అనమాట. అప్పుడు మహాపురుష మహారాజ్ కూడా ఒప్పుకుని సరే అని చెప్పి అంటారన్నమాట, నువ్వు ఎంతమందికి సేవ చేశావు, ఇప్పుడు ఈ భూమి మీద నువ్వు ఇంకా ఎన్నాళ్ళు ఉంటావు, అన్ని రోజులు భగవన్నామ స్మరణలో నువ్వు గడుపు, నీకు ఇంకా పని అవసరం లేదు అని చెప్తారు. అయితే ఆ విధంగా ఆమె కాశీలో ఆమె జీవితం మొదలవుతుంది. ఈ కాశీలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే, తర్వాత ఒక అద్దెకి ఇంటికి తీసుకుని ఉంటారు. ఎక్కడుంటే అక్కడ చాలామంది మాటలు వినిపిస్తూ ఉండేవారు. ఆమె వయసులో ఉన్నవారు పొద్దున్నే ఏదో వంట వండేసుకుని ఏ గంగా నది ఒడ్డుకో వెళ్ళిపోయి జపం చేసుకుని రాత్రికి వచ్చేవారన్నమాట. ఎక్కడికి వెళ్తుంది, ఏం చేస్తుంది, ఒక్కటిగా ఉంది, ఇలా రకరకాల మాటలు వస్తూ ఉండేవన్నమాట. ఇవి ఆవిడకి చాలా పాపం బాధగా అనిపించేది. దానికోసం ఒక్కొక్కసారి ఇల్లు మారవలసి కూడా వచ్చేదన్నమాట. ఈ విధంగా 2-3 ఇళ్ళు మారుతారు. ఇది చూసి రామకృష్ణ మిషన్లో ఉన్నటువంటి సాధువులు కూడా బాధ అనిపిస్తుంది. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, అసలు సరళకి ఒక ఇల్లు ఉంటే బాగుండు అని చెప్పి అనుకుంటే ఇప్పుడు ఈ ప్రఫుల్ల అనే పిన్ని ఉన్నారు కదా, ఆమె అంటారు, నేను కూడా కాశీలో ఉండిపోతాను, నేను ఇల్లు కట్టించుకుంటాను అని చెప్తారు. అప్పుడైతే వీళ్ళిద్దరికీ కలిపి మనం ఒక ఇల్లు కట్టిద్దాము అని చెప్పి మొత్తం ఏర్పాట్లన్నీ వాళ్ళు చేస్తారు. శారదానంద మహారాజ్ ఏం చేసేవారు, ఈమె భారతీ ప్రణామ మాతాజీ నర్సు ట్రైనింగ్ అయ్యాక ఇక్కడ ఉద్బోధనలు అందరికీ సేవ చేస్తున్నప్పుడు భక్తులకు కూడా ఎవరికైనా అవసరమైతే వాళ్ళ ఇళ్ళకి పంపుతూ ఉండేవారు. అయితే ఈ విషయం ఎప్పుడు కూడా భారతీ ప్రణామ మాతాజీకి తెలియదు. ఎవరు భక్తులు ఇంటికైతే వెళ్ళేవారో వాళ్ళ దగ్గర వాళ్ళు ఇచ్చినటువంటి డబ్బుని ఆయన అంతా ఈమె పేరు మీద బ్యాంకులో పెట్టి ఉంచారన్నమాట. అదంతా సరళ పేరు మీద, సరళకి తర్వాత కావాల్సి వస్తుంది అని చెప్పి ఉంచుతారు. ఇప్పుడు ఆ డబ్బంతా తీసుకుని ఈమెతో కలిపి మొత్తానికి ఇల్లు కట్టడం అవుతుంది. ఎక్కువ వంతు ఈమె పిన్నిగారు వేసుకున్నారు. అందుకని ఆవిడ ఇల్లు తన పేరు మీద ఉండాలని అంటారు. భారతీ ప్రణామ మాతాజీ ఇప్పుడు ఏమనేవారు కథగా ఊరుకుంటారు. ఆ ఇల్లు ఓపెనింగ్ అవుతుంది, అక్కడ భజనలు అవన్నీ పెడతారు. కాకపోతే అక్కడ ఒక గగన్ మహారాజ్ అని ఒక మహారాజు ఉంటారు. ఆయన ఎన్నిసార్లు పిలిచినా వాళ్ళ ఇంటికి వెళ్ళరు. ఎందుకనంటే ఇల్లును నువ్వు సరళ పేరు మీద కూడా రాస్తేనే నేను ఆ ఇంట్లోకి అడుగు పెడతానని చెప్తారు అన్నమాట. అలా అంత ప్రేమగా అభిమానంగా ఉండేవారు అన్నమాట వాళ్ళందరూ. అంటే అప్పుడు సరే అని చెప్పి ఒప్పుకొని మొత్తానికి ఇద్దరి పేరు మీద ఇల్లు ఉండేటట్టు పెడతారు. అప్పటి నుంచి స్థాయి భావంలో ఆ ఇంట్లో ఉండి అమ్మ సాధన చేస్తారనమాట.
అక్కడ మఠంలో ఆవిడ ఎలా ఉండేవారంటే ఉదయాన్నే 3:30 గంటలకు లేచేవారు. లేచి జపధ్యానాలు అవి చేసుకుని ఆ తర్వాత గంగా స్నానం చేసి విశ్వనాథుడి దర్శనం అంతా చేసుకుని వచ్చి పూజ నైవేద్యం అంతా అయ్యేంత వరకు కూడా ఏమీ ఎవరితోటి అసలు మాట్లాడేవారు కాదట. ఆ విధంగా ఉండి జపధ్యానాల్లో గడుపుతారన్నమాట. ఇలా 25 సంవత్సరాలు గడుపుతారు. అప్పుడే ఒకరోజు ఆవిడకి చాలా మధురమైనటువంటి ఘంటానాదం అనేది వినపడుతుంది. అర్ధరాత్రి 2 గంటలకు లేచి 2:30కి లేచి జపం చేసేవారట. కాశీలో అది మంచి సమయం అని. అయితే ఆ మర్నాడు విశుద్ధాన్ మహారాజుని అడుగుతా ఆయన చెప్తారు, అది అనాహత ధ్వని నువ్వు విన్నదే అని చెప్తారన్నమాట. ఈ విధంగా సాధన చేస్తూ గడుపుతారు. ఆ తర్వాత 1951లో జయరాంబాటిలో అమ్మ గుడి ప్రతిష్టకి విగ్రహ ప్రతిష్టకి దానికి చేయడానికి వచ్చినప్పుడు శంకరానంద మహారాజు చెప్తారనమాట. నువ్వు చూడు, అప్పటికి అనుకుంటారు వేరే చోట్ల నుంచి కూడా చాలామంది మహిళలు ముందుకు వచ్చి ఒక మఠం ఏర్పడాలి, మా కోసం ఒక ఆశ్రమ జీవితం మేము గడపాలనుకుంటున్నామని చెప్పి కోరతారు. అప్పుడు ఏం చెప్తారనమాట, ఇలాగ మేమందరం కలిపి ఒక మఠం ఏర్పాటు చేద్దాం అనుకుంటున్నాము, నువ్వు వచ్చి అక్కడ ఉండాలి, నువ్వు అధ్యక్షత వహించాలి అని చెప్తారు. అప్పుడు ఆమె సరేనంటారు. 1954లో శారదా మఠం ప్రారంభం అవుతుంది. అప్పుడు శంకరానంద మహారాజు మఠం ఓపెనింగ్ చేస్తారు. అప్పటి నుంచి భారతీ ప్రణామాతాజీ అధ్యక్షురాలయ్యి అక్కడ ఉంటారు. ఈ విధంగా ఆ రోజున వాళ్ళందరికీ సన్యాస దీక్ష మళ్ళీ శాస్త్రోక్తంగా హోమం చేసి ఇవ్వడం జరుగుతుంది. మిగిలిన సన్యాసులకి మాతాజీ కూడా ఇస్తారు. ఆ తర్వాత నుంచి 1959లో జరుగుతుంది. ఆ తర్వాత నుంచి భారతీ ప్రణామాతాజీ సన్యాస దీక్ష, బ్రహ్మచర్య దీక్ష ఇవ్వటం చేస్తూ ఉండేవారు అనమాట. అయితే ఈ మఠంలోకి వచ్చినా కూడా ఆమె దినచర్యలో ఏమీ మార్పు ఉండేది కాదు. అలాగే 3:30 గంటలకి లేవటం, జపధ్యానాలు చేసి మంగళారతి అటెండ్ అయ్యేవారు. రోజు స్నానం చేసి రోజు గంగా స్నానం చేసేవారు. గంగా స్నానం చేసి వచ్చి గురుమహారాజ్ గారి పళ్ళు అవన్నీ కట్ చేయడం, ఆ చేసినంతసేపు కూడా ఈ స్తోత్రాలు అవన్నీ కూడా పఠనం చేస్తూ ఉండేవారు అనమాట. ఎంతో జాగ్రత్తగా, ఎంతో ఇష్టమైన వాళ్ళకి ఎలా పెడతారో అలా చక్కగా అరేంజ్ చేసేవారట. ఈ విధంగా అది అయ్యాక మళ్ళీ ఆవిడ గదిలోకి వెళ్ళిపోయి జపధ్యానాలు చేసుకుని 10:30కి పూజ చేయడానికి కిందకు వచ్చి ఆ ప్రసాదం తీసుకునేవారు. తర్వాత వంటగదిలో అంతా పర్యవేక్షించుకుని చూసి కాసేపు వార్తాపత్రికలు అది చదవటం, భక్తులు కలుసుకోవటం ఇవన్నీ చేసేవారు. తర్వాత భోజనాలు అయ్యాక మళ్ళీ 3 గంటలకు భక్తులకు ఉత్తరాలు అవి రాయటం, ఆ తర్వాత ఆరతి అటెండ్ అయ్యాక మళ్ళీ జపధ్యానాల తర్వాత సన్యాసులు, బ్రహ్మచారులు అందరూ వాళ్ళ దగ్గరికి చేరేవారనమాట. అదొక ఆనందమైనటువంటి సమయం అనమాట. అప్పుడు యోగినిమా గురించి, గోలకమా గురించి, నివేత్త గురించి, వాళ్ళు ఎలా ఉండేవారు, యోగినిమా ఎలా చీర కట్టుకునేవారు, పటాలన్నిటికీ ఎలా దండం పెట్టేవారు, ఇవన్నీ సరదాగా వాళ్ళకి చూపిస్తూ ఉండేవారు అనమాట. వాళ్ళు అడిగిన ప్రశ్నలకి సమాధానం చేయటం, శాస్త్రాల గురించి చర్చించడం ఇవన్నీ జరుగుతూ ఉండేది. ఆ తర్వాత భోజనం అయ్యాక కొంచెం పచారులు చేసి కథామృత శ్రవణం చేసేవారు. ఇవన్నీ టైం టు టైం అనమాట. ఆవిడని చూసి మనం క్లాక్ సరి చేసుకోవచ్చు అనేటట్టుగా ఉండేదట ఆమె దినచర్య. ఈ విధంగా జరుగుతుందనమాట. అయితే అంత తపస్సు చేసి అలాంటి 60 సంవత్సరాల వయసులో మఠానికి వచ్చినా సరే ఇక్కడ వీళ్ళందరితో కూడా అసలు ఏమాత్రం కూడా గర్వం అనేది ఉండేది కదా. అందరితోటి కలిసిపోయేవారు, వాళ్ళందరితోటి కలిసి పనిచేసేవారు అనమాట. ఒక ఆమె అడుగుతారు, అమ్మ మేము చాలా సామాన్యులం కదా, మాకు ఆధ్యాత్మిక ఉన్నతి కలుగుతుందా అని అడుగుతారు. అంటే అప్పుడు అంటారు, నేను కూడా శారదాంబతికి సామాన్య శిష్యురాలనే కదమ్మా అని అంటారన్నమాట. ఆవిడ అనుకుంటారట నక్క ఎక్కడా నాగలోకం ఎక్కడా అని. కాకపోతే ఆవిడ మాత్రం అంత నిగరువుగా ఉండేవారు అనమాట. అలాగే ఎంతో సరళంగా ఉండేవారు. చిన్న చిన్న విషయాల పట్ల కూడా చాలా ఆనందం వ్యక్తపరిచేవారు అనమాట. ఏమన్నా బ్రాంచ్ సెంటర్స్కి వాటికి వెళ్ళినప్పుడు వాడు కుట్లు పనులు కానీ అల్లికలు కానీ చూపించినా, లేదా వాడు పొందిన బహుమానాలు చూపించినా ఎంతో సంతోషించేవారు. ఆ స్కూల్స్లో పిల్లల్ని వాళ్ళతో కలిసినప్పుడు వాళ్ళకి మిమిక్రీ చేసి చూపించడం, వాళ్ళకి చిన్న చిన్న కథలు అవి చెప్పడం, వాళ్ళతో కలిసిపోయి చాలా ఆనందాన్ని ఇచ్చేవారు అనమాట. ఈ విధంగాను ఎంత ఇదిగా ఉండేవారంటే అయితే ఎంత అసమర్థులైనా సరే ఆమె సేవ చేయలేరు, అలాంటి వాళ్ళైనా సరే నిష్ఠ ఉందంటే మాత్రం ఆమె దగ్గర ఉంచుకునేవారు. ఆమె నిష్ఠ ఉందా లేదా అదే చూసేవారు అనమాట. ఆవిడ సేవ పనులన్నీ చాలా కుదించేసేవారు. కానీ గురుమహారాజ్ గారు సేవ దగ్గరకు వచ్చేమటికి చాలా నిష్ఠ అనమాట. పూజలో ఏమాత్రం పొరపాటు జరగకూడదు, ఏదైనా పొరపాటు జరిగితే చాలా దృఢంగా చెప్పేవారట. ఈ విధంగా ఉండేవారు.
అందరితోటి కూడా చాలా సహానుభూతితోటి వ్యవహరించేవారు. చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరి కష్ట సుఖాల్లో పంచుకోవటం, ఎవరో నిరాశ్రయులు అంటే వాళ్ళకి మఠంలో ఆశ్రయం ఇప్పించడం, ఈ విధంగా చేసేవారు అన్నమాట. వంట చేసే వాళ్ళందరూ కూడా వాళ్ళకి అన్ని పదార్థాలు వాళ్ళ విస్తరలో పడ్డాయా లేదా, తోట పని చేస్తున్నారంటే ఆ తోట పని చేసేవాళ్ళు తోటలో పడినట్టు కాయ పండు వాళ్ళ చేతికి వెళ్ళిందా లేదా, తిన్నారా లేదా, ఇలా చిన్న చిన్న విషయాల్లో కూడా చాలా ఎంతో దక్షతతోటి మఠ బాధ్యతని చూసేవారు. ఆ విధంగానే ఒక పక్క మంత్రదీక్షలు ఇవ్వటం, ఆ భక్తుల్ని చూసుకోవటం, ఈ మఠంలో అన్ని వ్యవహారాలు చుట్టం కూడా చేసేవారు. అంతేకాకుండా మఠంలో ఉన్నటువంటి సాధువులు వాళ్ళందరూ కూడా సాధన సరిగ్గా జరుగుతుందా లేదా అని చూసేవారు అన్నమాట. ఆమె ఎలా ఏర్పాటు చేసేవారంటే నెలలో ఒకరోజు పొద్దున 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు జపం చేయాలి. ఆ రోజు ఆ సన్యాసిని పని నుంచి వదిలివేసేవారు అనమాట. ఈ విధంగా వాళ్ళని చాలా ప్రోత్సహించేవారు. ఒక ఆమె అడుగుతారు, నాకు నిద్ర వస్తుంది అందుకని రామకృష్ణ పని నేను ఎక్కువ చేస్తూ ఉంటాను అని చెప్తారు. అప్పుడు అమ్మంటారు, నిద్ర ఇదంతా కాదు, నిద్ర వస్తున్నా సరే నిద్ర వస్తుందని నువ్వు వదిలివేయకూడదు, మళ్ళీ మళ్ళీ లేచి తిరుగుతూ ఉండు, మళ్ళీ జపం చేయడానికి ట్రై చెయ్యి. ఈ జీవితానికి వచ్చి నువ్వు జపధ్యానాలు చేయకపోతే ఆనందాన్ని పొందలేవు అని చెప్తారన్నమాట. అలాగే భక్తురాలు రాస్తారు, అమ్మ నేను బాగా జపధ్యానం చేసేటట్టు నాకు ఆశీర్వదించండి అని చెప్తారు. అప్పుడు అంటారు, ఇవన్నీ పొల్లు మాటలు, పై మాటలు, ఆశీర్వదిస్తే వచ్చేది కాదు. జపాన్ని కూర్చున్నప్పుడు నువ్వు ఆర్తితోటి ప్రార్థన చెయ్యి, ఆవేదనతో నాకు నీ నామం పట్ల రుచి కలగనియ్యి అని చెప్పి ప్రార్థన చెయ్యి అని చెప్తారనమాట. ఈ విధంగా అమ్మ శ్రద్ధ, విశ్వాసం, నిష్ఠ, త్యాగం, వైరాగ్యం, తర్వాత ప్రేమ, ఇవన్నీ కూడా ఒక పూత పోస్తే ఒక విగ్రహం తయారు చేస్తే ఎవరో అది మనం భారతీ ప్రణమాతాజీ అని చెప్పుకోవచ్చు. ఇంతటి ఆదర్శ జీవితాన్ని ఆమె చూపించారు. ఇదే ఆదర్శాన్ని ఆమె శరీరం వదిలేటప్పుడు కూడా చూపించి వెళ్ళారు. దేహత్యాగం చేసేటప్పుడు కూడా ఆమె ఎంత ఒక సాధకురాలు ఏ విధంగా బ్రహ్మైక్యం చెందగలదు అన్నది కూడా ఆమె చిట్ట చివర చక్కగా చూపించారు అనమాట. అందరూ హరిఓం రామకృష్ణ హరిఓం రామకృష్ణ నామం చేస్తుంటే ఆమె పేదాలు మాత్రం అందరి కళ్యాణాన్ని కోరుతూ ఉన్నాయి. తర్వాత సచ్చిదానంద రూపం శివోహం శివోహం అంటూ ఆమె ప్రాణాలు జీవాత్మ పరమాత్మలో ఐక్యమైంది. అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ఆమె వెళ్ళిపోయారు, శరీరం వదిలిపోయిందనే కంటే ఏదో ఒక ప్రశాంతత, ఆనందం అంతా కూడా వాళ్ళు అనుభవించారట. ఈ విధంగా ఆమె మొత్తం జీవితం, ఆజీవనం కూడా ఒక ఆదర్శం అనేది మనకి చూపించి వెళ్ళారు. అమ్మ మనకి ఇచ్చినటువంటి వరం అన్నమాట పూజ్య భారతీ ప్రణమాతాజీ గారు. వారి మార్గదర్శకంలో మన జీవితాలు కొంత ధన్యం చేసుకోవాలని ప్రార్థిద్దాం. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. శ్రీరామకృష్ణార్పణమస్తు.